తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. గతంలో నంద్యాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్‌కి కూడా 60 కోట్లు శాంక్షన్ అయితే 42 కోట్లకి మా టైంలో 1½ ఇయర్ టైం ఉంది కాబట్టి అప్పుడు చేసాం. మిగతా 18 కోట్లు రివర్స్ టెండరింగ్‌లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా? అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ చేస్తున్నారా? పార్కులు డెవలప్ చేస్తున్నారా? అనే దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. అమృత్ స్కీమ్‌ది ఏమైంది? ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు? సమాధానం చెప్పాలి. నందమూరి నగర్ బ్రిడ్జ్ 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి. అలాగే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఇంకా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది. ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినాయో అవే అక్కడే ఉన్నాయి. ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ అయిపోయినాయో అక్కడ ఉండిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు. అది శాంక్షన్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేసినాం. దాని తర్వాత వర్క్ అంతా కూడా 1½ ఇయర్లో 90% కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటున్నారు. ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి. అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని శిలాఫలకాలు వేసుకుంటున్నారు. అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధం కావాలి. నంద్యాల జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఒక మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉందంటే అది ఎంత సిగ్గుచేటు చర్య. వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పైప్ లైన్ చేస్తారు, ఎంతవరకు అయింది, మరి అది ఎందుకు వెలుగోడులో ఇంకా స్టార్ట్ కాలేదు, దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కొత్తగా మేము శాంక్షన్ చేసినామంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇంకొక 5 ఏళ్ళకి కంప్లీట్ చేస్తారా? శాంక్షన్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక పని కంప్లీట్ చేయడం కోసం? ఈ 4½ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఈ 4½ సంవత్సరంలో ఎన్ని కంప్లీట్ చేసినారు? ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఆ పెండింగ్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం? ప్రజల ధనమే కదా, ప్రజల సొమ్మే కదా, ట్యాక్స్ రూపంలో ఇన్ని రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బులే కదా ఇవన్నీ ప్రజల కోసమే కదా అవన్నీ వెచ్చించింది. అవి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు?